రెగ్యులర్ యూట్యూబ్ ఆడియన్స్ దూరంగా ఉండండి ప్లీజ్. ఎందుకంటే ఇది రొటీన్ రొడ్డ కొట్టుడు సోకాల్డ్ యూట్యూబ్ ఇంటర్వ్యూ కాదు. కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్ అయితే ఆ పోలీస్ పర్సనల్ లైఫ్ ఫిఫ్త్ లైన్ అంటే ఐదో సింహం లాంటిదని అంటారు. అలాంటి లైన్ రోరింగ్ ఎలా ఉంటుందో నేరుగా చూడాలనుకుంటే ఇదిగో మాజీ డీజీపీ హెచ్జే దొరతో మా చీఫ్ ఎడిటర్ చేసిన ఈ ఇంటర్వ్యూని చూడండి. అంటే మీరు మీ సర్వీస్లో మొత్తం ఎంతమంది సీఎంలను చూస్తుంటారు? అప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లే దేశభక్తులని తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది పాలిటిక్స్లో, పార్టీలో. ఎందుకంటే ఇది సాదాసీదా ఇంటర్వ్యూ కాదు, డిజిటల్ తెరపై తెలుగువన్ పరుస్తున్న హృదయావిష్కరణ. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆర్ట్ గ్యాలరీలు చూసుంటారు, కానీ ఇది తెలుగువన్ వారి హార్ట్ గ్యాలరీ. ఒక అత్యున్నత అధికారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలనుకునే వారి కోసం మాత్రమే. అందుకే రెగ్యులర్ ఆడియన్స్ దయచేసి దూరంగా ఉండండి ప్లీజ్. పోలీస్ శాఖలో ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన పేరు దొర. అసలు ఎలా స్టార్ట్ అయిందండి మీ బాల్యం? అంటే మీ ఊరు పట్టణమా, గ్రామం? చిన్న గ్రామం, అంటే మరీ చిన్న గ్రామం కాదు, బట్ నేషనల్ హైవే. మా నాన్నగారికి బాగా ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఆయన. ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆయన. మరి మీరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మరి మీరు పోలీసు కావాలని ఎందుకు అనుకున్నారు? సో గవర్నమెంట్లో ఏదో బాగా రాణిస్తే బాగుంటుంది అని ఉండేది ఆవిడకి. సో అది ఆమె నాకు ఇన్స్పిరేషన్. అంతే. మా మదర్ చాలా స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ నాకు. అంటే మీరు మామూలుగా సినిమాలు చూస్తారండి చిన్నప్పటి నుంచి? చిన్న స్టూడెంట్ డేస్లో ఎక్కువ చూసేవాడిని. అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి మీరు ఏ హీరో? ఎన్టీ రామారావు. అంటే మీరు మీ సర్వీస్లో మొత్తం ఎంతమంది సీఎంలను చూస్తుంటారు? బ్రహ్మాందరెడ్డి, పివి నరసింహరావు, వెంకటరావు గారు, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, అవును, వెంకటరావు. మీ అభిమాన హీరోనే ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన దగ్గర మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేరుతున్నారు అని మీకు ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఆయన రెగ్యులర్ పాలిటీషియన్ కాదు ఆయన. మా అడ్మినిస్ట్రేషన్లో అడ్వైజర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు? అంటే మీరు ఇచ్చే రిపోర్ట్ను బట్టి ఆయన తర్వాత స్టెప్ ఉంటుంది. అంటే ఆయన బై నేచర్ చాలా ధైర్యవంతుడు. ఆయన ఎంతో ధైర్యవంతుడు. కాకపోతే ఫిలిం ఫీల్డ్లో టాప్ ఇది వదిలేసి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ నాయకుడిగా రావడం అంటే చిన్న విషయం కాదు. సో ఏదైనా మంచి పని అంటే మీరు చెప్పండి, నేను చేసేద్దాం. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, మీరేం బాధపడుతుంది, మై రెస్పాన్సిబిలిటీ. ఈ నాదెళ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ అప్పుడు మీరు ఉన్నారా? భాస్కర్ వాజ్ ఫుల్లీ ఇంటూ పాలిటిక్స్ కదండి. అవును. ఆయన మనుషుని కూడగట్టుకోవడం, ఎమ్మెల్యేని కూడగట్టుకోవడం. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది పాలిటిక్స్లో, పార్టీలో వచ్చింది. మూల కారణం అదే. అప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లే దేశభక్తులని పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం, కానిస్టేబుల్ని చంపేయడం. అంటే మీరు ఏ లైన్ తీసుకునేవారండి? అంటే మీరు లొంగుబాట్లని సపోర్ట్ చేసేవారా, ఎన్కౌంటర్ల వైపు? ఎన్కౌంటర్ లేకపోతే లొంగుబాటు ఉంటుందండి. ఇప్పుడు మీరున్నప్పుడు బషీర్బాగ్లో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచారని అప్పుడు అవును ఉద్యమం జరిగింది. అప్పుడు అసలు కాల్పులకు కూడా దారి తీసింది. అసలు అంత ఫైటింగ్, అంత కాల్పులకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? అది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, బట్ కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ చేరాయి. ర్యాలీ చేస్తే తప్పేంటి? కూడా కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ చేరుతున్నాయి, మనం పర్మిషన్ ఇవ్వకూడదు అన్నాం. చంద్రబాబు నాయుడు అగ్రీడ్. మళ్ళీ ఒక రోజు తర్వాత ఆయనకి ఎవరు మనీ ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకు తెలియదు. ఇద్దామంటే పర్వాలేదు, మనం బందోబస్తు చేయండి, పర్వాలేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు 10,000 మంది ఉంచినప్పుడు మీకు 500 మంది చాలు సీన్ మార్చడానికి. తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పోలీస్ శాఖలో ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన పేరు దొర. ఈ పేరు దొర అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే హెచ్దే దొర గారు దాదాపు 40 ఏళ్ళు పోలీస్ శాఖలో సేవ చేసి
20 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విశ్రాంత జీవితాన్ని గడిపిస్తున్నారు. ఆయన పోలీస్ శాఖలోనే కాదు, ఆనాటి పొలిటీషియన్స్ నుంచి ఎంతోమంది ఆ తరం జనరేషన్ అందరికీ తెలుసు. అయితే ఆయన ఒక సాధారణ గ్రామ స్థాయి నుంచి ఒక దేశ స్థాయి అధికారి వరకు ఎదుగుతానికి ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో అనుభవాలతో ఆయన ఎదిగారు. ఆయన సంబంధించి ఆయన జీవితమే ఒక పెద్ద పుస్తకం. రాబోయే తరాలు ఆయన ఎదుగుదల గురించి, ఆయన ఆలోచనల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే త్వరగారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యి ఎంతకాలం అయింది సార్? రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు అవుతుంది. 20 అది ఎలా గడుస్తుంది మరి రిటైర్మెంట్ వయసు? 40 ఏళ్ల పాటు మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేసి చాలా యాక్టివ్ లైఫ్లో ఉన్నారు కదా. 20 ఏళ్ళ నుంచి ఎలా అంటే బాగుందండి ఇప్పుడు కూడా, ఎందుకంటే ఏమి స్పెసిఫిక్ వర్క్ ఏమి లేదు. సో ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు, తిరగవచ్చు, ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్. మా పిల్లలు, అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కానీ అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంది డాక్టర్గా. ఓకే. అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటాం. అలాగా మిగతా యూరోప్లోనూ అక్కడ కొన్ని దేశాలు అవన్నీ వెళ్తుంటాం. తర్వాత నేను జిఎంఆర్లో కొన్నాళ్ళు ఉన్నాను రెగ్యులర్గా. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు జిఎంఆర్ గ్రూప్లో. ఎస్ అవును. ఎందుకంటే ఆయన కూడా శ్రీకాకుళం కనుక మల్లికార్జునరావు గారిది రమ్మంటే అక్కడ వెళ్ళాను సార్. అక్కడ ఉన్నాక మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అప్పుడు కూడా ఇవాళ ఈ దీంట్లో డైరెక్టర్గా ఒకటి ఉన్నాను. సో అది కొంచెం కాలక్షేపం ఉంటుంది. అవును. తర్వాత నేను సత్సాయిబాబా డివోటీని. అవును. సో మా సేవా కార్యక్రమాలు అన్నీ అనేక ఉంటాయి మాకు. అవును. మెడికల్ సైడు, ఎడ్యుకేషన్ సైడ్, ఇవన్నీ కూడా. సో వాటిలో కూడా మేము అంటే ముందు నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అవును. ఆ కార్యక్రమాలు, ఆ యాక్టివిటీస్ చేయడం అవన్నీ కూడా. అవునండి. వాటిలో కూడా చాలా సంతృప్తి వస్తుంది, టైం కూడా సద్వినియోగం అవుతుంది. అంటే ఇప్పుడు సత్య సాయిబాబా గారు శివైక్యం చెందిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలు, ఆ యాక్టివిటీస్ అవి అలాగే ఉన్నాయి. అన్నీ నడుస్తున్నాయి, ఎక్కువైనాయి. అన్నీ నడుస్తున్నాయి సార్. ఇంకా కార్యక్రమాలు ఎక్కువైనాయి. అంటే ఇప్పుడు మీరు ఫిట్మెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్గా కొంత ఫిట్నెస్ కోసం కొన్ని జనరల్ డిసిప్లిన్ అనేది ఉంటుంది సార్. కొంచెం యోగా అవన్నీ చేయడం, కొంచెం నడవడం, ఇవన్నీ సార్. సో ఈ వయసుకి తగిన యాక్టివిటీ ఉంటుంది, పర్వాలేదు. అంటే ఇప్పుడు బాల్యమిత్రులు వాళ్ళు ఎవరన్నా కలుస్తుంటారా? చాలామంది బాల్యమిత్రులు లేరండి ఇప్పుడు, కానీ చాలామందితో సర్వీస్లో ఉన్న మిత్రులు ఎక్కువ మంది ఉంటారు. ఉన్నారు బాల్యమిత్రులు కూడా ఉన్నారు కొంతమంది. బట్ ఈ మధ్యకాలంలో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అవునవును. మేమంతా 80sలో వచ్చాం కదా. అవును. సో బట్ మా ఊర్లో కొంతమంది మనుషులు, వ్యక్తులతో వెళ్తూ సంబంధాలు ఉన్నాయి. మా విలేజ్లోను, అలాగే మా మదర్స్ విలేజ్లోను, ఇట్లోను. సో కొంతమందితో సంబంధాలు ఉన్నాయి బాల్యమిత్రులతో. అంటే అసలు ఎలా స్టార్ట్ అయిందండి మీ బాల్యం? అంటే మీ ఊరు పట్టణమా, గ్రామం? చిన్న గ్రామం, అంటే మరీ చిన్న గ్రామం కాదు, బట్ నేషనల్ హైవే. ఓకే. శ్రీకాకుళం జిల్లాలో. సో మా నాన్నగారికి బాగా ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఆయన. ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆయన. ఓకే. దో పాలిటిక్స్ పెద్దానికి నచ్చదు, బికాజ్ ఆయన నైజం వేరేగా ఉండేది. బట్ ఎమ్మెల్యే అయ్యారు. నీలం సంజీవ్ రెడ్డి వాళ్ళకి చాలా క్లోజ్ ఆయన. ఓకే. ఓకే. వీళ్ళందరూ మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, కళ వెంకట్రావు, వీళ్ళందరూ కూడా. ఓకే. ఎందుకంటే రోడ్డు మీద విలేజ్ మాది. ఓకే. నేషనల్ హైవే మీద, మెడ్రాస్ కలకట్టా నేషనల్ హైవే మీద. ఓకే. సో అక్కడ చదువుకున్న తర్వాత మా చిన్నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇంకొక మామయ్య ఐపీ ఆఫీసర్గా మెడ్రాస్లో ఉండేవాళ్ళు. సో బ్యూరోక్రసీలో కూడా చాలామంది మా వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు అంటే గవర్నమెంట్ స్కూల్సే కదండి? గవర్నమెంట్ స్కూల్సే. అంటే కొన్నాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివాను నేను మెడ్రాస్లో, తర్వాత వైజాగ్లో కూడా. తర్వాత మళ్ళీ మా నాన్నగారు తెచ్చి లోకల్గా బోర్డ్ హై స్కూల్ అని ఉండేది అప్పుడు. అవును. కోటబొమ్మడి అని బోర్డ్ హై స్కూల్లో, అక్కడ చదువుకున్నాను నేను. ఎస్ఎల్సీ అక్కడే పాస్ అయ్యాను. పియూసీ శ్రీకాకుళం. తర్వాత బిఏ ఆనర్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. తర్వాత ఐపీఎస్ పరీక్ష రాశాను. ఫస్ట్ టైమే సెలెక్ట్ అయిపోయాను. ఓకే. ఓకే. అందుకు చాలా చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను సర్వీస్లో. అంటే మీరు పలక మీద ఓనమాలు దిద్దారా? పలక మీద ఆ రోజుల్లో అంతే కదా. అంటే కొంతమంది ఇసుక మీద కూడా దిద్దిన వాళ్ళు ఉన్నారు. ఇసుక మీద కూడా ఉన్నారు. అవును అవును అవును. స్కూళ్ళల్లో అప్పుడు బల్లలు ఉండవు, ఏదో చిన్న బల్లలు ఉంటాయి. అవును అవును. అప్పుడు చాలా పావర్టీ ఉండేదండి.
గ్రామాల్లో అది ఇప్పుడులాగా కాదు, అవును. బాగా పోవర్టీ ఉండేది. అదే చెప్పులు వేసుకోవడానికి ఉండేవి కావు పిల్లలకి. ఇప్పుడు నాకు నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేవాడిని. ఒక 3 కిలోమీటర్స్ అంత ఉండేది. 2 సైకిల్స్ వచ్చాయి, నేను ఇంకొక అబ్బాయి. అప్పట్లో సైకిళ్ళు మీకు ఉన్నాయి? మాకు ఉండేవి. ఓకే. అంటే మా నాన్నగారు కొన్ని ఇచ్చారు కనుక. అవునవును. మిగతా వాళ్ళందరూ 5, 6, 7 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేవాళ్ళు, ఓకే ఓకే. చెప్పులు లేకుండా. క్యారియర్ ఒక బ్యాగ్ పట్టుకొని స్కూల్కి నడుచుకొని వచ్చి మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళటం. సో అలాగా ఇట్ వాజ్ వెరీ హార్డ్ లైఫ్ ఆ రోజుల్లో. కమ్యూనికేషన్స్ ఇంతగా లేవు ఇప్పుడున్నట్టు. బస్సులు ఇప్పుడు ఏంటి, గ్రామంకి వెళ్తే ప్రతి వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ ఉంది, ప్రతి వాళ్ళ దగ్గర ఆటోలు వస్తుంటాయి. అవును. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడం ఇప్పుడు పెద్ద విషయమే కాదు. కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి. అవును. ఆ రోజుల్లో ఏదో బస్సులు కొన్ని ఉండే, ప్రైవేట్ బస్సులు. ఎవరికో ఒకటి కారు ఉండేది. అవును. జిల్లాలో ఒక 5 మంది 6 మందికి కార్లు ఉండేవి. అవునండి. కొంతమందికి జీపులు ఉండేవి, రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళకి. అంతే తప్ప కమ్యూనికేషన్ ఏమి లేదు అప్పుడు. మరి మీరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు. మరి మీరు పోలీసు కావాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీ కోరిక? మా నాన్నగారు నా చిన్న వయసులో చనిపోయారు. ఎస్ఎల్సి పరీక్షలు రాసిన ఆయన మా నాన్నగారు చనిపోయారు. అయ్యో. తర్వాత మా అమ్మ మొత్తం బాధ్యత తన మీద వేసుకొని చాలా సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తించారు. ఆమెకి నేను ఈ సర్వీసెస్లోకి వెళ్ళాలని ఉండేది బాగా. ప్రైవేట్ కంపెనీస్లో వాటిలో కూడా ఆఫర్స్ వస్తే కూడా ఆమె లేదు, నువ్వు ఇది చేసి ఈ యూపీఎస్సీ బట్టి వెళితే మనకి బాగుంటుంది. మీ సిబ్లింగ్స్ ఎంతమంది అండి? మేము 5 మంది. 2 అన్నదమ్ములు 2 అక్కచెల్లు ఉన్నారు నాకు. నేనే ఎల్డెస్ట్. ఓకే ఓకే. సో మదర్ ఎక్కువ ప్రోత్సాహం చేశారు నాకు వీటికి వెళ్ళమని. అంటే పోలీసులో హీరోయిక్ చూసారా? మా అంకుల్ ఒక ఏవి పాత్ర అని కమిషనర్ మెడ్రాస్ అది చేశారు ఆ రోజుల్లోనే, ఐపీ ఆఫీసర్. ఓకే ఓకే. సో వాళ్ళ ఇంట్లోనే నేను చాలా కాలం ఉన్నాను కూడా, చదువుకొని అదంతా. సో అవన్నీ ఉన్నాయి మా మదర్కి ఇన్ఫ్లుయెన్స్లో. సో గవర్నమెంట్లో ఏదో బాగా రాణిస్తే బాగుంటుంది అని ఉండేది ఆవిడకి. హీరోయిజం అది కాదు అదేలేండి. బట్ మంచి స్ట్రేట్ ఫార్వర్డ్గా మంచి పేరుతో పైకి వస్తే షీజ్ హ్యాపీ. సో అది ఆమె నాకు ఇన్స్పిరేషన్. మా మదర్ చాలా స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ నాకు. పోలీస్ అంటే ఉద్యోగం కాదు, పవర్ఫుల్ కదా, పవర్ఫుల్ జాబ్ కదా. అందుకే 10 మందిలో ఉంటాం కదా మనం. అవునండి. అందరి దృష్టిలో ఉంటాం మనం. అవును. సో బాగా చేస్తే బాగా మెచ్చుకుంటారు. అవునండి. అంటే అప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ అవి రాసి యూపీఎస్సీ అండి, యూపీఎస్సీ ఎగ్జామ్స్. ఓకే. ఢిల్లీలోను మెడ్రాస్లోను హైదరాబాద్ ఇక్కడ జరిగేవి. ఇప్పుడు కూడా అవే యూపీఎస్సీ ద్వారానే వెళ్ళాలి మనం. అవునండి. అంటే ఎక్కడ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు అప్పుడు? యూపీఎస్సీ కొద్ది రోజులు నేను ఢిల్లీ వెళ్ళాను, ఒక 2 నెలలు. ఓకే ఓకే. అక్కడ ఒక స్టడీ సర్కిల్ ఉంటే వాళ్ళు నాకు కొంత కోచింగ్ ఇచ్చారు. ఓకే. దాంతో పరీక్ష రాశాను, పరీక్ష పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సో జాయిన్ అయిపోయాను. మౌంట్ ఆబు మాకు మొట్టమొదట ఆ రోజుల్లో ట్రైనింగ్ అండి. ట్రైనింగ్. ఓకే. ముందు మసూరి, తర్వాత మౌంట్ ఆబు, తర్వాత రాష్ట్రానికి వచ్చాను. ఈ రాష్ట్రం మనకి అలాట్ చేశారు నాకు. అవును. సో నేను వచ్చాను నేను. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఎక్కడ ఇచ్చారండి మీకు పోస్టింగ్? నాకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఏమో నెల్లూరు ఇచ్చారు. ఓకే. తర్వాత పోస్టింగ్ ఏమో వరంగల్. ఓకే. ఏఎస్పీ వరంగల్. 68, 69 తెలంగాణ స్టేషన్ అంతా నేను వరంగల్లో ఉన్నాను. అప్పుడు ఎవరండి ఎస్పీ ఎవరున్నారు? అప్పుడు శ్రీనివాసరావు అని చాలా కాలం ఉండేవారు. తర్వాత కొద్ది కాలం రవి ఉండేవారు. ఎక్కువ శ్రీనివాసరావే. ఓకే. ఆయన మహబూబ్నగర్ జిల్లా అయింది. అవును, మంచి ఆఫీసర్. అంటే టోటల్గా మీ 40 years కెరీర్లో సెంట్రల్ సర్వీస్కి ఎన్నాళ్ళు ఉన్నారండి? సెంట్రల్ సర్వీస్ ఒక 6 సంవత్సరాలు ఉన్నాను సిబిఐలో. సిబిఐలో ఎస్ ఎస్. ఎక్కువ సంవత్సరాలు జిల్లా మన రాష్ట్రంలోనే ఉన్నాను. ఓకే ఓకే. జిల్లాల్లోనూ గుంటూరు డిఐజీగా, తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్ 5 సంవత్సరాలు. మళ్ళా ఆర్టీసీ ఎండీగా వెళ్ళాను ఒక 4 సంవత్సరాలు. అవునవును. మళ్ళా అలాగా కమిషనర్ పోలీసు హైదరాబాదు, ఇవన్నీ. అంటే మీరు మీ సర్వీస్లో మొత్తం ఎంతమంది సీఎంలు చూసి ఉంటారు? సర్వీస్లో సీఎంలు అంటారా? అంటే బ్రహ్మాందరెడ్డి టైంలో స్టార్ట్ అయినాము. బ్రహ్మాందరెడ్డి అప్పుడు. తర్వాత పివి నరసింహరావు బాగా సన్నిహితంగా ఉండేవాడిని నేను.
ఎందుకంటే వరంగల్లో పనిచేశాను కదా, అవును. డిఐజీ కూడా పనిచేసిన తర్వాత. ఓకే. సో తర్వాత వెంకటరావు గారు, ఓకే. తర్వాత విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ భువనం జయరాం, భువనం వెంకట్రామ్ షార్ట్ పీరియడ్ అనుకోండి. అవును. బట్ వెంకటరావు గారితో మాకు చాలా కాంటాక్ట్ ఉంటుంది, ఎందుకంటే హీ వాజ్ హోమ్ మినిస్టర్ ఆల్సో. అవును. తర్వాత హీ బికమ్ సీఎం. అవును. సో మా అందరికీ బాగా ఆయన టచ్లో ఉండేవాళ్ళు. అవును. అవును. ఆయన పీరియడ్లోనే నక్సలైట్ల పట్ల బాగా టఫ్గా ఉన్నాడు అని చెప్పుకునేవారు. అండ్ మాకు ప్రోత్సాహం కూడా చాలా చేశాడు డిపార్ట్మెంట్కి. అవును. డిపార్ట్మెంట్ కూడా బాగా బుద్ధిలోకి వచ్చింది ఆయన టైంలో. చాలా అంటే గట్టిగా ఉండాలి, అలజడిలో ఉండకూడదు, కొట్లాట ఉండకూడదు, అప్పుడే ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది అనేవాళ్ళు. తర్వాత అఫ్కోర్స్ తెలుగుదేశం వచ్చాక మన ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు. అంటే స్టేట్ పోస్ట్లోకి వచ్చింది వెంగళరావు గారు ఉన్నప్పుడే వచ్చేసారా స్టేట్ పోస్ట్కి? ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చారా? బ్రహ్మారెడ్డి ఉన్నప్పుడే వచ్చాను నేను. ఓకే. మధ్యలో వెళ్ళాను సిబిఐకి. చెన్నారెడ్డి టైంలో వాటిలో నేను ఇక్కడ స్టేట్లో లేను, సిబిఐలో ఉన్నాను. అంటే నరసింహారావు గారు తీసుకెళ్లారా మిమ్మల్ని? తీసుకెళ్ళడం కాదు, అంటే కొంతమంది ఆఫీసర్స్ అవసరం లేదు, డెప్యుటేషన్ అని వెళ్ళాను నేను. ఓకే. నాకు నచ్చేది నేను వెళ్ళాను అంతే. ఓకే. ఓకే. అంటే ఇక్కడ 10 సంవత్సరాలు చేశాక బయటికి వెళ్దాం అనిపించింది నాకు. ఓకే. సో 5 years 6 years అక్కడ ఉండి మళ్ళీ వచ్చాను. ఓకే. ఓకే. వచ్చేటప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవాడు సీఎం గారు, షార్ట్ టైం. ఓకే. అప్పుడే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఓకే. సో గుంటూరు వేశారు. దెన్ ఎన్టీ రామారావు బికమ్ ది సీఎం. అవునండి. సో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా నేను గుంటూరులోనే డిఐజీగా ఉన్నాను. తర్వాత వరంగల్ వేశారు. ఓకే. అప్పుడే ఏదో కొంచెం కొట్లాట్లా జరుగుతున్నాయి అక్కడ. ఈ నక్సలైట్ మూమెంట్ కొంచెం అంటే అంత తీవ్ర స్థాయి కాదు, బట్ ఒక స్థాయిలో ఉండేది అది. అందుకు నువ్వైతే బాగుంటుందని వేశారు అక్కడికి మా ఐజీ. అవును. అక్కడ చేసినాక ఇంటెలిజెన్స్కి వచ్చాను. నాదన్న భాస్కరరావు టైంలో ఇంటెలిజెన్స్కి వచ్చాను. అవునండి. ఎన్టీ రామారావు అలా ఉంచాడు నన్ను. అవును. ఈయన మాతోనే ఉంటాడు ఉండేవాడి. ఓకే. సో అలాగ 6 years ఇంటెలిజెన్స్లో ఉన్నాను ఆయనతో. ఓకే. ఓకే. ఎన్టీ రామారావుతో. అంటే మీరు మామూలుగా సినిమాలు చూస్తారండి చిన్నప్పటి నుంచి? చిన్న స్టూడెంట్ డేస్లో ఎక్కువ చూసేవాడిని, అంటే ఒక మాదిరి. బట్ నాట్ నౌ, అంటే ఉద్యోగం పెద్దగా లేదు. అవునులేండి, అప్పుడు కుదరదు కదా. అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి మీరు ఏ హీరో? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఫ్యాన్. ఎన్టీ రామారావు. ఇప్పుడు అదే హీరో, మీ అభిమాన హీరోనే ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన దగ్గర మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేరుతున్నారు అని మీకు ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే సీఎం అయిపోయాడు కదా. అవును. సీఎం అయిపోయాడు. మనం ఆల్రెడీ హీ న్యూ, ఎవరో మేము తెలుసు, నేనంటే ఎవరో తెలుసు. కృష్ణా జిల్లా ఎస్పీ ఉన్నప్పుడే నాకు ఎంతో పరిచయం ఉంది. కొన్ని షూటింగ్లు వాటికి మాకు అడిగేవాడు ఆయన, సహాయం అది అడిగేవాడు. అప్పుడే కొంచెం పరిచయం ఉండేది. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే రోజు రెగ్యులర్గా ఉంటుంది. అంటే హౌ డు యూ ఫీల్ ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు గెటింగ్ క్లోజ్ కదా? నో, అంటే ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఆయన రెగ్యులర్ పాలిటీషియన్ కాదు ఆయన. అవును. సో సడన్గా ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తి మారాడు ఆయన. అవును. ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ ఆల్సో. యూ అంటే మా అడ్మినిస్ట్రేషన్లో అడ్వైజర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు, అంటే మీరు ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఆయన తర్వాత స్టెప్ ఉంటుంది కదా. అంటే కొన్ని విషయాల్లో చెప్పాలి కదా మనం విషయాలు. అలాగే రాఘవేంద్రరావు, యూబీ రాఘవేంద్ర, ఆయన సెక్రటరీ ఉండేవాడు. ఆయన చాలా విషయాలు చెప్పేవాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, సహాయం అని, ఇవన్నీ నిర్మోహమాటంగా ప్రజా శ్రేయస్సు దృష్టి పెట్టుకొని చెప్పేవాళ్ళం మేము. పార్టీ కానీ ఇది కానీ కదా. ఆటోమేటిక్గా నువ్వు ప్రజా శ్రేయస్సుతో మంచి పనులు చేస్తే పార్టీ కూడా బాగుపడుతుంది, ఆటోమేటిక్ పార్టీ కూడా బలం అవుతుంది. అవునవును. సో ఆ విధంగా మేము చెప్పేవాళ్ళం. ఆయన చెప్పాను కూడా నేను, వీఆర్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్. మీరు సీఎం కనుక మీకు కొన్ని విషయాలు చెప్తున్నాం, మేము చెప్పాలి, మా డ్యూటీ. అది మీరు ఎవరో చెప్తారు, అది ఎలాగ మీరు సవరించుకుంటారు, ఎలాగ మీరు అనుసరిస్తారు, అది మీ ఇష్టం. అది బట్ ఏది మంచిదో మీకు చెప్తాం. అది విషయం ఎలాగ ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి, ఇలాంటివన్నీ మేము చెప్తాం. ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైస్. తర్వాత నువ్వు ఎంతవరకు అది ముందుకు తీసుకెళ్తావు, ఎంతవరకు అది కరెక్ట్ అనుకుంటారు, లేకపోతే మీ పార్టీ విధానంలో అది కుదరదు, మీ పార్టీ వ్యవస్థకి అది
కుదరదంటే అది వేరే మీ ఇష్టం అది. ఆయన బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా గుర్తున్నాయండి మీకు? అంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోలేని ఇబ్బంది పడి? లేదండి, వాళ్ళకేం లేవు ఆయన. ఎందుకంటే నాకు బాగా అధికారం చాలా ఎమ్మెల్యేస్ అంతా బాగా ఉండేవాడు కదా. అండ్ ఆయన బై నేచర్ చాలా ధైర్యవంతుడు ఆయన. ఎంతో ధైర్యవంతుడు కాకపోతే ఫిలిం ఫీల్డ్లో టాప్ ఇది వదిలేసి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ నాయకుడిగా రావడం అంటే చిన్న విషయం కాదు. యూ మే సక్సీడ్, యూ మే నాట్ సక్సీడ్. అవును, సక్సెస్ కాకపోతే అంతే. బట్ ఈ కేమే కదా. అవును, అంటే కొంత ధైర్యం, మనిషిలో ధైర్యం ఉంటేనే ఆ పని చేయగలం. అవును. సో ఆ విధంగా కొంచెం మొండివాడు కూడా. అవునండి. సో ఏదైనా మంచి పని అంటే మీరు చెప్పండి, నేను చేసేద్దాం, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, మీరేం బాధపడుతుంది, మై రెస్పాన్సిబిలిటీ అనేవాడు. అలా మొండిగా ధైర్యంగా చేసేవాడు ఆయన ఏదైనా. అంటే ఈ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అంటే మీ సేవల్ని ఆయన రాజకీయంగా వాడుకునేవారా లేకపోతే పాలనాపరమైన దేనికి వాడుకునేవారా? అంటే మేము ఎక్కువగా పాలనాపరం సంబంధించి చెప్తామండి. అవును. రాజకీయం కూడా పనికి వస్తే మంచిదే. అవును. బట్ అది మా ఉద్దేశం అయితే కాదు. అవునండి. అలా ఉంటుంది. ఇది థిన్ లైన్. ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటండి ఎన్టీఆర్లో? ఎన్టీఆర్లో బాగా నచ్చింది చాలా ఆనెస్ట్ మ్యాన్ అండి. చాలా హార్డ్ వర్కింగ్. టైం అంటే టైమే. మార్నింగ్ ఎంతకంటే మొదలు పెడతాడు కార్యక్రమం అంతా. మళ్ళీ సాయంత్రం వేగం పడుకోవడానికి అలవాటు. ఒక 7-7:30 కల్లా వైండప్ చేసేస్తాడు అంతా. అని ఫిలిం ఫీల్డ్లో అలవాటు, అది ఇక్కడ కూడా అదే పెట్టాడు. అంతే. బట్ మార్నింగ్ 4:30 రెడీ అయిపోతాడు ఆయన. అవును. రెడీ అయిపోయి ఇంకేదో కార్యక్రమాలు మొదలెడతారు. అవును. సో మేమంతా ఒక 5:30-6కి వెళ్ళేవాళ్ళం మేము. అవునండి. సో మీటింగులు ఇవి అన్నీ ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ ఆయన అన్నీ కూడా. అవునవును. 10:30కి సెక్రటరీకి వచ్చేవాడు. మధ్యాహ్నం భోజనం సెక్రటరీలోనే అదంతా ఉండి చేసి మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు బయలుదేరి గండిపేట వెళ్ళిపోయేవాడు. అవును. గండిపేట వెళ్ళి అక్కడ నైట్ అక్కడ ఉండిపోయేవాడు. అంటే ఆయన ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఏమన్నా మీ మీద కానీ డిపార్ట్మెంట్? ఆగ్రహం అంటే ఒకళ్ళని తిట్టడం కానీ ఒకళ్ళని కించపరచడం కానీ అలాంటివి ఎప్పుడు చేసేవాడు కాదండి ఆయన. ఐఎమ్ సారీ, ఇది బాగాలేదండి అనేవాడు అంతే. ఐఎమ్ సారీ అని ఆయన అన్నాడంటే చాలా ఆయన బాధపడుతున్నాడు, ఆయనకి అది నచ్చలేదని అర్థం. అంతేగాని ఫైల్ ఇసిరేయడం, వీళ్ళని తిట్టడం, నువ్వేమనుకుంటున్నావు అని అనడం ఇలాంటివి చేసేవాడు కదా ఆయన. అలా ఎప్పుడు చేసేవాడు. ఈ నాదెళ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ అప్పుడు మీరు ఉన్నారా? ఉన్నాను. ఓకే. అప్పుడు బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా. ఆయన ఆపరేషన్కి ఏమో అమెరికా వెళ్ళారు కదా? వెళ్ళి వచ్చాడు. ఆపరేషన్ అయిపోయి వచ్చారు. అవును. ఎన్టీఆర్ దీంట్లో స్టూడియోలో ఉండేవారు. అవును. అప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా. అవును. నాదెళ్ల భాస్కరరావు. అప్పుడు అధికారులుగా మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదండి. ఒక సీఎంని ఇంకొక ఆయన శాబిటైజ్ చేసి రాజకీయపరమైన మార్పులు జరిగాయి. ఇబ్బందిపరమే. కానీ మేము ఎక్కడ డివియేట్ అవ్వలేదు పాత. అంటే నా ఉద్దేశం అంటే మన పని మనం చేసుకోవాలంతే. ఇప్పుడు ఈయన సీఎంగా ఆయన ఇన్ఛార్జిగా పెట్టి ఆయన వెళ్ళారు అమెరికా, ఆరోగ్యం చూపించుకున్నారు, వచ్చారు. ఆయనకి ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఈయనకి అప్పుడు దాకా ఎన్టీఆర్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ భాస్కర్రావుకి ఇచ్చారు. ఇవాళ భాస్కర్రావు గారు ఆ సీట్లో ఉండగానే మళ్ళీ అక్కడ రామారావు గారు వెనక్కి వచ్చారు. అంటే 1 మంతే కదా. అదేలేండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో మీరు ఎవరికి రిపోర్ట్ చేయాలి అనేది సందేహం. భాస్కర్ గారికి రిపోర్ట్ చేసే టైం కూడా లేదు ఆయనకి. భాస్కర్ వాజ్ ఫుల్లీ ఇంటూ పాలిటిక్స్ కదండి. అవును. ఆయన మనుషుల్ని కూడగట్టుకోవడం, ఎమ్మెల్యేని కూడగట్టుకోవడం, సెంటర్లో మాట్లాడడం, ఇదే పనుల్లో ఉండేవారు కదా ఆయన. అవును. అండ్ ఈయనేమో ఆ ఎమ్మెల్యేస్ అంతా పట్టుకొని బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడ నుంచి మైసూరు వెళ్ళడం, సీఎం హెగ్డే గారు సపోర్ట్ తీసుకొని అక్కడ ఉండడం, జనతా పార్టీ సీఎం. సో అందుకు ఈయన ఉండేవాడే కాదు. ఫైనల్గా పరీక్ష వచ్చినప్పుడు వచ్చేవాడు. వెంగళరావు గారు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆ రోజుల్లో, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కనుక. అవును. అంటే ఎలాగని పడగొడితే బెటర్ అని. బట్ ఎమ్మెల్యేస్ ఆయనతో ఉంటే మీరు ఎలా పడగొడతారు? అవును. ప్రజల్లో కూడా రియాక్షన్ వచ్చింది. అవును. చేయడం చాలా తప్పని. మళ్ళీ 85 ఎలక్షన్ కూడా మీరు 83 ఎలక్షన్ 85 ఎలక్షన్ రెండు చూశారు? చూశాను. ఓకే. 83లోని గుంటూరులో ఉన్నాను, 85 నేను ఇక్కడే ఉన్నాను, ఇంటెలిజెన్స్ ఉన్నాను. ఓకే. నేను విజయరామారావు. అవును. ఇప్పుడు మీరు ఇంతమంది సీఎంలు చూశారు కదండి,
మీరు ఇందులో టఫ్ సీఎం ఎవరండి మీరు? టఫ్ అంటే అలా కాదు, టఫ్ కాదు, సామర్థ్యం ఉండి రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం చేసి నడిపించగల సామర్థ్యం ఉన్నవాడు. అంటే సంజీవ్ రెడ్డి గారి విన్నా కానీ నేను ఎప్పుడు పని చేయలేదు. బట్ బ్రహ్మానంద రెడ్డి చాలా ఇదండి, చాలా గట్టివాడు, మంచి అవగాహన ఉన్నవాడు, తొందరపడ్డు అందరినీ కలుపుకొని తీసుకెళ్తాడు ముందుకి. బట్ వీఆర్ స్టిల్ జూనియర్ ఆఫీసర్స్, అప్పుడు ఆయనతో పెద్దగా మాకు సంబంధం ఉండేది కాదు. తర్వాత వెంకటరావు అండి. వెంకటరావు ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సీఎంస్. మేమంతా వెంకటరావుని ఇప్పుడు నేను ఎన్టీ రామారావుతో కూడా చెప్పేవాడిని, వెంకటరావు చాలా మంచి సీఎం సార్, అతను అంటే ఎక్కువ మంది మార్బలం ఉండదు ఆయనకి, టు ది పాయింట్, ఫైల్ చూసినా అప్పుడు టు ది పాయింట్ రాసేస్తాడు, సంతకం పెట్టేస్తాడు, ఏది పెండింగ్ ఉండదు. ఇవాళ నేను ఇలా కలిస్తే ఇస్తాను, ఇది నేను శాంక్షన్ చేస్తానంటే వారం రోజుల లోపల జీవో వచ్చేది. ఓకే, మళ్ళీ నేను రెండోసారి చేయడం అది ఉండదు వెంగళూరు టైంలో. సో ఆయనకు కూడా ఒక డైరెక్షన్ అది ఉండేది, ఇండస్ట్రియలైజ్ చేయాలి కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, నాగార్జున సాగర్ కెపాసిటీ పెంచాలి, ధాన్యం అది బట్టి మనం కేంద్రానికి ఇవ్వచ్చు, దానివల్ల మనం డబ్బు వస్తుంది అని కొన్ని, అలాగే ఖమ్మం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్స్గా బాగా డెవలప్ చేయవచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లు పెట్టవచ్చు, ఇలా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ పెట్టాడండి ఆయన. అవును, పాల్వంచ బెల్ట్ అంతా ఆయన ఉన్నప్పుడే డెవలప్ అయినట్టు, అదంతా అప్పుడు డెవలప్ అయింది. అవును. సో ఆయనకి మంచి విజన్ ఉండేది. తర్వాత మంచి సెక్రటరీ ఉండేవాడు, రావు సాహెబ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ప్రకాష్ రావు. ఇంతే వాళ్ళకి సీఎం పేషి అంటే నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అదేం లేదు ఆయనకి. అండ్ వచ్చిన ఫైల్ నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోద్ది. ఓకే ఓకే, ఒక రోజు కూడా ఎంత పెండింగ్ ఉంటుంది ఇది కూడా. ఓకే. సో జిల్లాలకు వచ్చేవాడు, టూర్స్కి బాగా వచ్చేవాడు, కృష్ణా జిల్లాలోనే ఉండేవాడు అప్పుడు, తరచుగా వచ్చేవాడు. ఓకే, వచ్చినప్పుడల్లా మాట్లాడుతుండేవాళ్ళం మేము, విషయాలన్నీ తెలుసుకునేవాడు. ఎంవి కృష్ణారావు అప్పుడు మినిస్టర్ మండల వెంకటేశ్వర. తర్వాత పాలడుగు ఈయన ఆల్సో వాజ్ మినిస్టర్, పాలడుగు కాదు మన చనుమూల వెంకటరావు మినిస్టర్. వెంకటరావు ఐ రేట్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్ అండి. అవునవునండి. తర్వాత ఐ థింక్ ఎన్టీ రామారావే. ఓకే ఓకే. ఎన్టీ రామారావు గొప్పతనం ఏంటంటే ఏది మంచిదని చేయడానికి రెడీగా ఉంటాడు. అవునండి. తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఆయనకి, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఫిలిం ఫీల్డ్లో వచ్చిన మనిషికి ఎంతోమంది ఎంతో సహాయాలు చేసి ఉంటారు, ఎన్నోసార్లు ఆయన దగ్గర యాక్ట్ చేసి ఉంటారు, ఎంతోమందితో కలిసి తిరుగుతాడు కదండి. అవును. సో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనుకున్నాను నేను. ఎవడు ఒక్కడి దగ్గర అనిచేవాడు కాదు. నో అప్లికేషన్, అబ్సల్యూట్లీ నో అప్లికేషన్. అది నాకు ఆశ్చర్యం ఉండేది. ఎవరి మాట వినేవాడు కాదు, ఎవరి మాట ఉన్నది ఏంటంటే న్యాయం చెప్పండి నాకు, అది చేసేద్దాం అన్నాడు అంతే. ఒక లాబీ కానీ, ఒక ఇది కానీ, ఒక గ్రూప్ కానీ ఎవరు మాట్లాడడం లేదు. ఈవెన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఎవడు అసలు సీఎంకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండే అంత ముందర. ఈయన దగ్గర హళ్ళిపోయేవాళ్ళు. పైగా రైస్ మిల్లర్లు అంటే కిలో ₹2 బియ్యం ప్రొక్యూర్మెంట్ ఎంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత, స్టేట్ గవర్నమెంట్కి ఎంత, మీరు ఎంత, అంతే. ఆ ఫార్మాట్లో పడవలసిందే వాడెవడిని. సో ఆ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడండి. మన మంచి ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది పెట్టుకున్నాడు, టిఆర్ ప్రసాద్, కేఆర్ వేణుగోపాల్, ఇలాంటి వాళ్ళందరినీ, ఎస్వి ప్రసాద్ పాపం ఇది నో మోర్. బాగా మంచి పరిపాలన ఇచ్చాడు ఆయన డెఫినెట్లీ. ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారికి పవర్ ట్రాన్స్మిషన్ జరిగిన పీరియడ్లో మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ లా అండ్ ఆర్డర్లో ఉన్నాను. ఓకే, లా అండ్ ఆర్డర్ కాదు, క్రైమ్లో ఉన్నాను. అదే అప్పుడు ఈ సిఐడి హెడ్గా ఉన్నాను. ఈ వైస్రాయ్ ఎపిసోడ్స్ అవన్నీ ఉన్నాయి. నేను డైరెక్ట్ రోల్ ఏమి నాకు లేదు, సిఐడి హెడ్గా ఉన్నాను. అవునండి. అవన్నీ చూస్తున్నవాడిని అంతే, నాకు డైరెక్ట్గా రోల్ అయితే లేదు. అంటే బికాజ్ ఆఫ్ లక్ష్మీపార్వతి అండ్ ఓల్డ్ తెలుగుదేశం వాళ్ళు గొడవలు వచ్చాయి వాళ్ళకి. అవును. దానివల్ల ఎక్కువ మోర్ దెన్ ఎన్టీ రామారావు. అవునండి. సో ఒక వర్గంని ఈయన లేపుతున్నాడని ఫీలింగ్ అవతల వచ్చింది. అవును. సో మరి ఇది క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ కదా రాజకీయాలంటే. అవునవును. మరి సర్వైవల్ వచ్చినప్పటికీ ఎవరైనా తిరుగుపడతాడు.
ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది పాలిటిక్స్లో, పార్టీలో ఎక్కువగా అని తిరుగుబాటు చేసినట్టు చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళ మాటలను బట్టి అట్లే వచ్చింది. మూల కారణం అదే. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడి నుంచి డీజీ అయింది డీజే బాబు గారి హయాంలో. టైంలో. ఓకే ఓకే. అప్పటికి నక్సలైట్ మూవ్మెంట్ బాగా ముదిరిపోయింది. పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం, కానిస్టేబుల్ని చంపేయడం, ఇవన్నీ అవుతుండేవి. మెయిన్ రోడ్స్ మీద కూడా మందుపాత్రలు పెట్టడం, వరంగల్ రోడ్డు ఇలాంటి మెయిన్ రోడ్డు. అవునండి, అవును. సో అప్పుడు ఈయన అనుకున్నాడు, ఇతను కొంత ఆ ఏరియాస్లో కొంత అవగాహన ఉంది, ప్లస్ ఈయన కొంచెం ఇంకా 5 years సర్వీస్ కూడా ఉంది. ఈయన చేస్తే డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నాను తీసుకున్నాను అనుకో, తీసుకుంటే వాడు అర్థమయ్యేటప్పటికి ఒక హాఫ్ నెల అయిపోద్ది. తర్వాత 6 నెలలు పనిచేసినప్పటికి ఈయనకి రిటైర్ అయిపోతాడులే అని మూడ్లోకి వచ్చేస్తారు అందరూ. సీరియస్గా తీసుకోవడం. ఇది నాకు చెప్పిన విషయం ఆయన చెప్పింది. అందుకు ఐఎమ్ సెలెక్టింగ్ యూ అండ్ యూ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఈ మూమెంట్ అంటే అని నా మీద కొంతమంది సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళని ఓవర్లుక్ చేసి నన్ను తీసుకున్నాడు. ఓకే ఓకే. సో దట్ నేను స్థిరంగా ఒక 5 years ఉంటానని. అంటే మీరు డీజీగా ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగాయండి? అంటే ఆ టైంలో పోలీసుని అటాక్ చేసేవాడండి, కానిస్టేబుల్ చంపేసేవాడు, వెపన్స్ అన్ని తీసుకుపోయేవాడు. అలాగే ఖమ్మంలో జరిగింది, అలాగా ఆదిలాబాద్లో జరిగింది ఒక దగ్గర. అలాంటి స్థితిలో ఉన్నాం అప్పుడు మేము. అప్పుడు గ్రే హౌండ్స్ ఎప్పుడు పెట్టారు? గ్రే హౌండ్స్ ముందుగానే పెట్టాం, కానీ అది కూడా డిఫంక్ట్ అయిపోయింది. అది సరిగ్గా మనుషులు వేయక, సమర్థులను వేయక, ఎంకరేజ్మెంట్ చేయక, అది కూడా డిఫంక్ట్ అయిపోయింది. ఓకే. నేను వచ్చినప్పుడు డీజీగా ఇది బాగా ఆంధ్రాలోను తెలంగాణలో కూడా, నార్త్ తెలంగాణ అని అనేవాడు వాళ్ళు, జోన్ ఒకటి. అవునండి. చాలా గట్టిగా పట్టు ఉంటుంది వాళ్ళకి. అవును. సౌత్ తెలంగాణ కంటే నార్త్ తెలంగాణ అంటే వరంగల్, ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాద్, ఈ జిల్లాలు, మెదక్. సౌత్ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆంధ్ర అంటే మిగతా ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, వీటన్నిటిలోనూ కూడా ఉండేది. బట్ ఇక్కడ ఎక్కువ. అప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లే దేశభక్తులని ఫస్ట్లో ముందు అన్నారు. తర్వాత ప్రోపగండాలో. అవును. తర్వాత మేము వచ్చి ఒకసారి చెప్పాం ఆయనకి, వరంగల్ డిఏజీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను నేను. ఆయనకి అన్నీ చెప్పాను నేను. నా బుక్లో రాశాను ఇది. ఎన్టీఆర్తో నేను చిన్న బుక్ వచ్చింది. ఓకే. నా ఇంటెలిజెన్స్ అనుభవాలన్నీ రాశాను. అవును. ఆ బుక్లో ఇవన్నీ రాశాను నేను. మేము వచ్చి చెప్పాం వాళ్ళు ఎలాగా జైల్లో కూడా వాళ్ళు పొలిటికల్ క్లాస్ పెడుతున్నారు. ఆ నోట్బుక్స్ అనేది తెచ్చి చూపించాం ఆయనకి. రాజకీయ పార్టీలు పాఠశాల పెడుతున్నారు, జైలు వాళ్ళకి అసలు లెక్క చేయడం లేదు, ఎంత అరాచకం జైల్లో కూడా క్రియేట్ చేస్తున్నారు, అందుకు జైలు మనం పటిష్టం చేయాలి, కోర్ట్స్ కూడా పటిష్టం చేయాలి అని ఒకరోజు అన్నీ చెప్పాను నేను. ఓకే. చెప్తే ఆయన బాగా విని, నువ్వు సెక్రటరీ రా, నేను వెళ్తాను 11 గంటలకి, మీకు ఏం కావాలో అన్నీ రాసుకుంటానంటే నేను ఇచ్చేస్తాను అన్నాడు. సో వెళ్ళాను. వెళ్తే అన్నీ చెప్తే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, నేను మార్నింగ్ అన్నీ నాకు చెప్పారు, వాళ్ళు ఏమేమి కావాలో మీరు నోట్ చేసుకొని అందరికీ మనం జీవోలు ఇవ్వాలా, జైలు డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఎక్స్ట్రా కోర్స్ కావాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఇంకా వాళ్ళకి ఏదో కొన్ని పెట్టులు అడుగుతున్నాడు ఆయన, అవి కూడా ఇవ్వాలి మనం, వీ హ్యావ్ టు స్ట్రెంత్ దేమ్ అని అన్నీ జీవోలు వచ్చాయండి మాకు 1 monthలో. ఓకే ఓకే. నేను డిఐజీగా వచ్చి బ్రీఫ్ చేసినాక. సో హీఈస్ ఆయనకు అర్థం చేసుకున్నాడు, అరాచకం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయనకు అంతా ఆర్డర్లీగా పద్ధతిగా ఉండాలి అనే విషయాలు కూడా. అలాగే ఎవరికి కూడా ఉండదు, బట్ కొంతమంది ధైర్యం ఉండదు ఎదుర్కోవడానికి. ఇప్పుడు 95లో కదండి చంద్రబాబు గారు సీఎం అయింది, 95. ఇప్పుడు ఈ పీపుల్స్ వార్లో రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది. ఎప్పుడు జరుగుతూనే ఉంది. వాడు పవర్ఫుల్ ఉన్నప్పుడంతా రిక్రూట్మెంట్ బాగుంటుందండి. అంటే వాడి మాట చెల్లుతుంది అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. జనతండ్రి టైంలో ఈ శివశంకర్ కొడుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు కదా. అవును. అది ఒక సారా స్థాయికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కూడా చాలా రియాక్షన్ వచ్చింది. అవును. సో ఆయన బ్యాన్ చేశాడు మూమెంట్ని, జనార్దన్ రెడ్డి. అవును.
చేసి మూమెంట్ అణచడానికి ప్రయత్నం చేశారు చాలా గట్టిగా. అవును అప్పుడు కొంచెం అణగారింది. అవును కానీ ఇది ఏమవుతుందంటే ప్రభుత్వం మారేటప్పటికి మళ్ళా కొన్ని దృక్పథాలు మళ్ళీ మారిపోతుంటాయి. మారిపోయేటప్పుడు వాడు బాధపడతాడు. అదే అసలు ఆయుధాలు ఇంత ఆయుధాలు, సోఫిస్టికేటెడ్ వెపన్స్, తర్వాత అసలు అక్కడక్కడ ఫ్యాక్టరీలే వాళ్ళ ఈ ఫ్యాక్టరీ బయటపడ్డాయని చెప్తుంటారు. మరి ఫ్యాక్టరీలు కాదు, కొన్ని స్పేర్ పార్ట్స్ అవి తయారు చేస్తుండేవాళ్ళు. బట్ కొన్ని ఇవన్నీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి అక్కడ నుంచి వచ్చేవండి. బీహారు, యూపీ అక్కడ నుంచే ఈ వెపన్స్ అన్నీ వచ్చేవి. ఓకే. ఎక్కువ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చాలా చోట్ల చేసేవాడు వాళ్ళు. సో ఆ విధంగా ఉండేది. ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ భయం పట్టుకుంది వాళ్ళంటే. వాళ్ళ జోలికి పోకూడదు. తెలంగాణ లీడర్స్ కూడా పాపం ఎక్కడ ఏమైపోతామో అర్ధరాత్రి వచ్చి వాడు తలుపు కొడతాడు. విలేజ్లో మీరు పడుకుంటే మీకు బయట రమ్మంటారు. విలేజర్స్ అందరూ చేస్తారని ఎవడు మాట్లాడు, బయటికి తీసుకెళ్ళిపోతారు ఎక్కడికో. కొంతసేపటికి ఒక బుల్లెట్ శబ్దం వినబడుతుంది. వాళ్ళు ఏదో స్లోగన్స్ అరుచుకొని వెళ్ళిపోతారు. విలేజెస్ వెళ్ళేటప్పటికి డెడ్ బాడీ ఉంటుంది. ఇంకా ప్రతివాడికి భయం కదండి అలాంటి వాతావరణంలో మెలగడం అంటే, రాజకీయ నాయుడు కానీ ఎవరికి కానీ. అవును. అది చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ దారిలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా చెప్పి మన డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు ఎన్నికల బహిష్కరణ కాల్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరిపారు. అప్పుడు చాలా ఎఫెక్ట్ లేదు. అదేనండి, అప్పుడు చాలా టఫ్గా జరిగింది. చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం ఆ రోజుల్లో. అదే ఎవరు గెలుస్తారని కాదు, అసలు ఎన్నిక జరుగుతుందా లేదని అలా ఉండేది. కానీ లక్కీగా మన రాష్ట్రంలో వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు. వీఆర్ క్వైట్ డామినెంట్. ఎలక్షన్స్ అన్నీ అయినాయి. వేరే ఛత్తీస్గఢ్లో అక్కడ ఈ బాయ్కాట్ కాల్లో కొన్ని ఊర్లో అయితే 4-5 ఓట్ల కంటే ఎక్కువ పడేవి. అవును అప్పుడు ఆ రోజుల్లో. బట్ మనకు అంత దీనిగా లేదు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఈ రాజకీయ నాయకులు కూడా కొంతమంది లోపాయకారిని వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని అవును అలా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దట్ మనకు ఓట్లు వస్తాయని. ఈ ల్యాండ్ మైన్స్ ఎక్కడంటే అక్కడ హైవేల మీద పెట్టేసి చాలా అవుతుండే. ల్యాండ్ మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ వాళ్ళకి. అవును. బికాజ్ యూ కెనాట్ ఫైట్ ఎ ల్యాండ్ మైన్. అవునండి. నువ్వు అక్కడ ఉంటే ఫినిష్, లేకపోతే బతుకుతావు. అవును. సో ల్యాండ్ మైన్స్ పెద్ద ఇది. తర్వాత ఊర్లు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ అటాక్ చేసి మా వాళ్ళని చంపేశారనుకోండి, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది? పోలీస్ కంటే వీళ్ళు పవర్ఫుల్. సో పోలీస్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, మాట్లాడాలన్నా భయం ఉంటుంది కదా నాకు. అవును. వాళ్ళతో ఉంటేనే నేను సేఫ్. అవును. అంటే యూ ప్లే సేఫ్. అవును. ఎందుకు ఈ గొడవ అని. అవును. అలాగ ఉండేది ఎక్కువ వాళ్ళకి, జనానికి. అవును. అది మెల్లగా మేము మార్చగలిసాం ఒక 2 yearsలో. అవును. మెల్లమెల్లగా మా ట్రైనింగ్ ఇచ్చి, మా ఇన్ఫార్మెంట్స్ పెట్టి, మా ఇది పెట్టి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము దళాలని అటాక్ చేసి, దళాన్ని రెగ్యులర్ ఎన్కౌంటర్స్లో మా వాళ్ళు కొందరు చనిపోయేవాళ్ళు, వాళ్ళు చనిపోయేవాళ్ళు. అలాగా చేసి కొన్నాళ్ళకి 2-2.5 సంవత్సరాలకి మా ఆధిపత్యం మొదలైంది. అదండి. మా వాళ్ళు కొట్టడం, వాళ్ళు చనిపోవడం, అవన్నీ బాగా అయినాయి. అవునవును. అండ్ నేను అన్నీ ట్రాన్స్పరెంట్ చెప్పేవాడిని. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ జరిగినా లోకల్ ప్రెస్ చెప్పండి. అవును. లోకల్ ప్రెస్ వెళ్ళి చూడాలి అది. అవును. లేకపోతే ఇక్కడ కూర్చొని అది బోగస్ ఎన్కౌంటర్ అని, అవును, ఇలాంటి మాటలు ఆడకూడదు. అవును. అది వెళ్ళి చూస్తే నీకు తెలుస్తుంది అది ఎటువంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ అయింది, ఎంతమంది చనిపోయారు, మా వాళ్ళకి ఏమేమి దెబ్బలు తెలియదు, అన్నీ నీకు అక్కడ కనబడుతుంది కదా. సో మా ఎస్పీలు క్రిమినల్గా చెప్పేవాడిని, ఏ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగినా ఇన్ఫార్మ్ లోకల్ ప్రెస్. అవును. లొకేషన్ కూడా చెప్పండి, వాళ్ళు వెళ్ళాలంటే ఒక వెహికల్ ఇవ్వండి, మన ఏది దాయక్కర్లేదని అనేవాడిని. అసలు మన స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే కదండి. శ్రీకాకుళం, విశాఖపట్నం. మీరు అక్కడే పుట్టారు కదా, మీకు అసలు ఎప్పుడు తెలిసింది అసలు ఈ నక్సల్బరీ ఉద్యమం గురించి? ఎప్పటి నుంచో తెలుసు మాకు. నేను డ్యూటీ జాయిన్ అయిన నుంచే ఉంది ఇది. అంటే బాల్యంలో కూడా తెలుసా? లేదు, బాల్యం లేదు అప్పటికి లేదు. 67 నుంచే ఇది ఉంది. 67, 68. ఓకే. ఓకే. మెడ్రాస్, కలకట్టా నుంచి వాళ్ళు చారు మజుందార్ వాళ్ళు వచ్చి రావడం, శ్రీకాకుళం. ఇక్కడ చౌదరి తేజేశ్వరరావు, వెంపటం సత్యం, వీళ్ళు లీడర్స్ ఇక్కడ.
అప్పుడు ఇదంతా మూమెంట్ అవడం ఇవన్నీ చిక్కోలు యుద్ధం అని అంటారు వాళ్ళు. అవునవును. అదొక చాప్టర్ వాళ్ళకి. అవును. అప్పుడు అలా మొదలైంది అది. అప్పుడు వింటుండేవాళ్ళం కానీ నాకు పెద్దగా అవగాహన లేదు అప్పుడు. అంటే ఎవరైనా పెద్ద నాయకులు లొంగుబాటు అవ్వడానికి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారండి? ఇప్పుడు సీతారామయ్య గారు కానీ వీళ్ళందరూ మీ హయాంలో? సీతారామయ్య రాలేదు, బట్ మిగతా సెంట్రల్ మెంబర్స్ వీళ్ళందరూ సరెండర్ అయ్యారు కదా. అవును, చాలామంది సరెండర్ అయ్యారు. ఓకే ఓకే. వాళ్ళ మీద ఉన్న రివార్డు వాళ్ళకే ఇచ్చేస్తామన్నాము. అవును. అంటే సీఎం చెప్తే సీఎం ఒప్పుకున్నాడు. ఆ, సో సరెండర్ పాలసీ అని ఒకటి పెట్టాం. ఓకే. అంటే ముందు మాకు ఫీల్డ్లో సక్సెస్ వచ్చినాక ఇవి పెట్టాం. అదేనండి. ఎందుకంటే ఫీల్డ్లో సక్సెస్ వచ్చి దళం కొట్టినప్పుడు అవునండి. వాళ్ళు మిగిలిన బ్రతికిన వాళ్ళు కూడా మన పరిస్థితి కూడా రేపు పొద్దున్న అవుద్దేమో, మనం ఇంక ఈ ఎన్నాళ్ళు ఉంటాం ఈ బాధల్లో, బయటికి వెళ్ళిపోదని ఉంటుంది వాళ్ళకి. అవును. కానీ వాడికి ఏంటి మనసులో ఉంటుంది, బయటకు వెళ్తే పోలీసు అరెస్ట్ చేస్తారని. అవును. అరెస్ట్ చేయము, మీ బ్రతుకు మీరు బ్రతకండి, నీకేమైనా రివార్డ్గా ఉంటే నీ తల మీద ఆ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తాం. ఓకే ఓకే. నువ్వు నీ బ్రతుకు ఓకే. మేమైతే హరాస్ చేయం, నువ్వు మాకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పక్కర్లేదు అవును అని ఒక పాలసీ లాగా గవర్నమెంట్ నుంచి అవును సీఎం గారు అడిగితే ఒప్పుకున్నారు. అంటే మీరు ఏ లైన్ తీసుకునేవారండి? అంటే మీరు లొంగుబాట్లని సపోర్ట్ చేసేవారా, ఎన్కౌంటర్ల వైపు? ఎన్కౌంటర్ లేకపోతే లొంగుబాటు ఉంటుందండి. ఉమ్. మేము వాళ్ళ మీద ఆధిపత్యం ఉంటేనే మిగిలిన వాళ్ళు లొంగుతారు. ఉమ్. వాళ్ళది ఆధిపత్యం ఉన్నప్పుడు ఎందుకు లొంగుతాడండి వాడు? అవును. వాడు పై చేయిలో ఉన్నప్పుడు అవును. వాడు ఇంకా రెచ్చిపోతాడు వాడు. అవునవును. మాకు ఎప్పుడైతే ఒక సక్సెస్ అయ్యాము, మేము అప్పర్ హ్యాండ్లో ఉంటాం, చాలా దళంలో కొట్టాము, అవును చాలా దళం, సో చాలామంది సరెండర్ అవ్వడానికి మొదలెట్టారు. అవునండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ చాలామంది సరెండర్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు సక్సెస్ వచ్చినాక వీళ్ళు సరెండర్ అవుతున్నారు. అవును. అంతకుముందు అవ్వలేదు కదా. అవును. సో సరెండర్కి మనం ఎంకరేజ్ చేయాలి మళ్ళీ అవలాంటప్పుడు. అవును. వాళ్ళకి బాధ పెట్టకూడదు. సో చాలామంది భయపడుతుండేవాళ్ళు. అవునండి. బట్ వాళ్ళని వదిలేసినాక ఫీల్డ్లో మాకు పాలసీగా వాడు వచ్చినాక వాడి డబ్బు వాడికి ఇచ్చేసి వాడు వదిలేయాలి. వాడు తిరుగుతుంటే గ్రామాల్లో ఫ్రీగా ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది, ఓ మన సరెండర్ అయినా మనకి ఏం అవడం లేదు అని. అలా కొంతమంది చాలా క్రూరులు, డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ, పోలిట్ బ్యూరో సెక్రటరీ, అలాంటి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. అవునండి. కానీ వాళ్ళకి మేమేం ఆర్డర్ పెట్టలేదు. అవునండి. బికాజ్ పాలసీ కింద వచ్చారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అవునండి. దాని ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద పడింది. ఓహో మనకేం అల్లరి పెట్టడం లేదు పోలీసు, మనం కూడా సరెండర్ అయిపోవచ్చు అని. అందుకు చాలామంది సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆరంభంలో ఎక్కువగా ఆర్ఈసీ నుంచి ఎక్కువ విద్యా సంస్థల నుంచి వచ్చారండి. ఎక్కువ మంది యూనివర్సిటీలో చదివేవాళ్ళు వీళ్ళు దళాల్లోకి వెళ్ళిపోయారు నాయకులు. తర్వాత రాను కాంట్బట్ పరిస్థితుల్లో చేరిన వాళ్ళు కూడా ఎక్కువ, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు బలపడడం వల్ల చేరిన వాళ్ళు వీళ్ళ సంఖ్య కూడా ఎక్కువైంది. బాగైంది. అవునండి. గ్రామాల్లో తగులు పడి వెళ్ళిపోయిన వాళ్ళు. అవునండి. అంటే మీకు సరెండర్ అయినప్పుడు లేదా మీకు దొరికినప్పుడు ఇలాంటి అనుభవాలు వాళ్ళు చెప్పే పరిస్థితులు, మీకు అనుభవాలు ఏమిటుంటాయి? అంటే వాళ్ళు ఇదే చెప్పేవాళ్ళండి. అంటే క్షణ ఉద్రేకంలో ఇంట్లో ఏదో గొడవ ఎవరితో పడి ఆ ఉద్రేకంలో వెళ్ళిపోయేవాడు వాళ్ళు. వెళ్ళిపోయినాక అక్కడ కూడా ఏంటి చాలా కష్టమైన జీవితం. అవును. రోజుకు ఒక దగ్గర పడుకోవాలి, ఎప్పుడు ఎవడో వస్తాడో తెలీదు. అవును. ఏదో భోజనం దొరుకుతుంది, ఒక రోజు భోజనం దొరకపోవచ్చు. అవును. కష్టమైన జీవితం అది కూడా. అవును. ఎప్పుడైతే మా ఎన్కౌంటర్స్ ఎక్కువైనాయో వాళ్ళు భయపడిపోయి ఇంకా సరెండర్ అవ్వడం మొదలెట్టారు. సో మొత్తం మీద మూమెంట్ కంప్లీట్గా అవును 3-4 ఇయర్స్లో కంప్లీట్గా మాసిపోయింది ఇక్కడ. అవును. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మొత్తంగా ఈ కగార్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. 2026 అంతా ఇది క్లోజ్ చేస్తాం, ఈ మావోయిజాన్ని అంతరిస్తామని చెప్తున్నారు. అది సాధ్యపడుద్దండి? సాధ్యం అంటే ఒక మూమెంట్ ఇజం అనేది చచ్చిపోతుందా? ఐడియాలజీ అనేది చచ్చిపోదు, కానీ దాని ఎఫెక్ట్ ఉండదు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ చూడండి, ఇంతకుముందు చాలా పెద్ద అడ్డగా ఉండేది. అబూజ్మెంట్ చాలా పెద్ద కేంద్రంగా ఉండే వాళ్ళకి. అబూజ్మెంట్ అని అది పెద్ద హిల్స్ అవన్నీ ఉంటాయి బిట్వీన్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్. అవునండి. వాళ్ళకి పెద్ద కోటలాగా ఉండేది. అవునండి. ఇప్పుడు అవన్నీ సాఫ్ చేశారు, ఎవరు లేరు అక్కడ. అవును. అలాగే ఒరిస్సాలో కూడా కొన్ని సక్సెస్ అయినాయి. తర్వాత బీహార్లో ఏంటి జార్ఖండ్లో కొన్ని ఉండేవి.
వాళ్ళు కూడా కొత్త సో అలాగా యూనిఫామ్ అప్రోచ్ ఉంటే మంచిదండి. అదండి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేసిన మంచి పని ఏంటంటే అందరికీ ఈ వర్క్ ప్రయారిటీకి ఇచ్చి చేయాలి మీరు అన్నారు. అవును. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సిన్సియర్గా తీసుకుంటున్నారు. మా టైంలో అలాగే యూనిఫామ్ ఇదేమి లేదు. ఇక్కడ మా పొలిటికల్ లీడర్స్ కానీ మేము కానీ వీఆర్ క్లియర్ ఇన్ అవర్ అప్రోచ్. బట్ అఫ్కోర్స్ అద్వానీ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, మీటింగ్లు పెట్టేవాళ్ళు, చెప్పేవాళ్ళు. దాని ప్రకారం మిగతా స్టేట్స్ కూడా చెప్పేవాళ్ళు. మిగతా స్టేట్స్ వాళ్ళు ఆంధ్ర వెళ్ళి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి అనేవాళ్ళు. మాకు ట్రైనింగ్ ఇమ్మనేవాళ్ళు వాళ్ళకి. దానికి ఒక ట్రైనింగ్ ఇది కూడా పెట్టాము, ఒక ట్రైనింగ్ సెంటర్. అవన్నీ చేశారు అద్వానీ గారి టైంలో. కానీ ఇప్పుడు ఉన్నంత ఇప్పుడు డబ్బు కానీ వెపన్స్ కానీ అన్నీ ఇస్తున్నారు బాగా. ఇచ్చి ఇది అంతం చేయాలి, అంతం చేయకపోతే మనకి డెవలప్మెంట్ ఉంటుందని బాగా హోమ్ మినిస్టర్ గారు. అంటే అణిచివేత ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది, ఉద్యమాలు ఉంటాయి అనేది ఒక ఫండమెంటల్. ఇప్పుడు అంత అణిచివేత లేనంత బ్రహ్మాండమైన ప్రభుత్వాలు నడుస్తున్నాయా, బ్రహ్మాండమైన రాజకీయాలు నడుస్తున్నాయా? బ్రహ్మాండమైన రాజకీయం కాదండి, ఓవరాల్గా స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరిగిపోయిందండి. పూర్వం భూకామందులు వాళ్ళు దింగడే పనిచేసిన వాళ్ళు, ఆ పొలాల్లో వాటిలో పనిచేసిన వాళ్ళు అందరూ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఆ ఫ్యామిలీ మీదే. వీళ్ళంతా కూలీ నాలే చేసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు సన్నకారు రైతులు వాళ్ళంతా వచ్చారు, ఆ జమీందారులు భూకామందులు అంతా పోయారు ఇప్పుడు. అలా ఓ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వర్క్స్ చాలా వచ్చాయి, చాలామంది కాంట్రాక్టులు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. దే ఆర్ హ్యాపీ విత్ దట్. అంటే సామాజికంగా చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు బాగుపడ్డారు ఇప్పుడు. సో చదువుకున్న వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో ఇంకేమిటి నువ్వు ఎక్స్ప్లాయిటేషను అనేది ఎక్కడ ఉంది ఆ సమస్య అనే? ఎక్స్ప్లాయిటేషన్ ఎవ్రీవేర్ ఉంటుందిలేండి, అది ఏ ఫీల్డ్ అయినా ఒక స్టేజ్లో ఉంటుంది, కానీ అప్పటిలాగా లేదు. హ్యూమిలియేషన్ అండ్ 1940-50s తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అది ఇప్పుడు లేదు. అది అందుకు అప్రోచ్ నాట్ రెలవెంట్ ఇప్పుడు. అది తెలుసుకొని జనం మరి అంత రిక్రూట్మెంట్లో చేయలేకపోతున్నారు వాళ్ళు. అంటే పారిశ్రామికీకరణ జరగాలని, తర్వాత కమ్యూనికేషన్స్ నెట్వర్క్ పెంచడం, ఇదంతా అభివృద్ధిలో భాగమే. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ పెట్టుబడిదారులకి మైనింగ్లు అప్పగించడానికి, లేకపోతే ఒక్క సెక్షన్కే కొంతమందికి బెనిఫిట్ చేయడానికి గవర్నమెంటు ఇవన్నీ అడవులు ఇవన్నీ క్లియర్ చేసిస్తుందని ఒక ఇప్పుడు ఇలా అంటారండి. ఎప్పుడు మీరు గవర్నమెంట్ కొంచెం లిబరల్గా ఉన్నా ఇలాంటివే, ఇది కమ్యూనిస్ట్ భావజాలం ఇది, అలాగ అంటూనే ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ టైంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవి వచ్చినా ఇలా అంటుంటారు వీళ్ళు, కానీ బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చాలా బాగున్నాయి కదండి. అలాగే ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ చేసి ఎక్కువ మదుపు తెచ్చి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కడుతుంటే ఇదే కమ్యూనిస్టు భావజాలం. మళ్ళా ఇవి ఉండకూడదు అంటే గవర్నమెంట్లో నడిపి చెత్తగా నడిపి డెవలప్మెంట్ లేకపోయినా అది అభివృద్ధి అనిపించుకోదు కదా. ఇప్పుడు ఆయన తెస్తున్నాడు, మీరు ప్రైవేటైజ్ చేశారు, బట్ డబ్బంతా తెచ్చి పెడుతున్నాడు కదా ఆయన. లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాడు కదా. మనం చేయలేనిది ఆయన ఒక 5 సంవత్సరాలు చేశాడు కదా. దానివల్ల విమాన ఇండస్ట్రీ ఎంత పెరిగింది. ఇప్పుడు విమానాలు వరల్డ్లో ఒక పెద్ద మార్కెట్ మంది. మరి ఇంతమందికి జాబ్స్ వస్తున్నాయి కదండి. జాబ్ క్రియేషన్ ఇదంతా వెల్త్ క్రియేషనే కదా. సో ఇది ప్రతి రిఫార్మ్స్కి ఇలా అంటుంటారండి వీళ్ళు. ఈ వెస్ట్రన్ ఏవియేషన్ అంతా ఎక్కువగా ప్యాసింజర్స్ అంతా ఇండియన్స్ ఎక్కువ ఉంది షేరు. ఇప్పుడు అది కూడా ఫీల్డ్ కూడా మనతోటే బతుకుతుందేమో. అవును సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ మన వాళ్ళ ఎమిరేట్స్. అంటే అంతగా మైగ్రేషన్ జరిగింది మన దగ్గర బాగా. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా ప్రధానికి మనం అండం, కానీ అది అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో ఇప్పుడు చైనా కూడా పట్టించుకోడు ఇవి. ఆవిడ ఎప్పుడో గవర్నమెంట్ నడిపిన ఇండస్ట్రీస్ మూసాడు వాడు చైనాలో.
మూసి అంతా ప్రైవేటైజ్ చేసాడు. ఓకే ఓకే. కానీ ఎవడు మాట్లాడడం వీళ్ళు అక్కడ. అవును, మాట్లాడు. ప్రెస్ కానీ ఎవడు మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తారు. ఎవడు దిక్కు ఎదుగుమని ఉండదు. అవును, డెవలప్ అవుతుంది చైనా. అవును. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్ర దేశంగా నిలిచింది చైనా. అంటే మనకి ఇట్లా విపరీతంగా మైగ్రేషన్ జరిగితే ఇప్పటికే పల్లెటూళ్ళలో ఆ శోభ లేదు, తగ్గిపోయింది. అవును, అంటే పట్టణాలు వెళ్ళిపోతారు కదా, ఆ. పట్టణాలకు వెళ్తారు. మరి వ్యవసాయ రంగం దెబ్బతింది, పల్లెటూళ్ళు అంటే మెకనైజ్ చేస్తున్నారండి. వ్యవసాయం ఏమవుతుందంటే ఇన్నాళ్ళు ఎద్దులు పోతులు ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు చేయటం లేదు. అవునండి. దున్నాలంటే ట్రాక్టర్ తెచ్చి దున్నేస్తున్నారు. నాట్లు వేయాలంటే కూడా వేసేస్తున్నారు. అవును. మళ్ళీ అది ఖర్చు చేయడం, మళ్ళీ కల్లం వండి అంతా ధాన్యం సేకరించేవాడు. అవును. అది కూడా యంత్రాలే. అవును. సో మన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ చూడండి, తెలంగాణలో పడిన ధాన్యం ఆంధ్రలో కూడా పండడం లేదు. అవును. ఎలాగైంది? తెలంగాణలో వచ్చినాయి. తెలంగాణలో చాలా ఘోరంగా ఉండేది కదా. అవును. ఒక 20 సంవత్సరాల క్రితం, అవును, 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పండిన ధాన్యం ఈస్ట్ గోదావరిలో కూడా పండడం లేదు. అవును. నిజామాబాద్లో పడిన ధాన్యం వెస్ట్ గోదావరిలో కూడా పండడం లేదు. అవును. ఈ ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో జనరల్గా అందరి దగ్గర డబ్బు ఉందండి, రొటేషన్ అవుతుంది. అవును. సో ఇలాంటప్పుడు నువ్వు ఇంకా ఏదో పాత భావజాలం పట్టుకొని విప్లవం తీసుకొస్తాను, ఇంకా దోపిడీ వర్గం ఉంది, ఆ వర్గం ఉంది, అనగానే ప్రజలు. ఏమిటి అనగానే ప్రజలు? కష్టపడితే నువ్వు పైకి వస్తున్నావు. అవును. మన సెలక్షన్స్ కూడా చూడండి, మన తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ అవన్నీ సెలక్షన్స్ అవును. అతి సామాన్యులు సెలెక్ట్ అయ్యారండి. అవును, డెఫినెట్గా. అవును. మరి మెరిట్ ఉంది, వాడు సెలెక్ట్ అయ్యాడు. అవునండి. సో అలాగా మనం లాంగ్ టర్మ్లో అవన్నీ చూసుకోవాలి, కానీ ఇలాంటివి చాలా తప్పదు. అయితే రాజకీయంగా ఇంకా చైతన్యం బాగా పెరిగి కొంచెం నిస్వార్థతగా ఉంటే బాగుండేది. మన ఇది ఇండిపెండెన్స్ తర్వాత చూసారా ఉన్న రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. అవునండి. లేకపోతే వీళ్ళ స్వార్థకి కొన్ని చెడ్డ పనులు చేయడం, అక్కడ స్థానికంగా కొంత మన ప్రోగ్రెస్ దెబ్బతింటుంది. అంటే సంపాదన రక్షణకి రాజకీయం అనేది చాలా మంచి రంగం అని చాలామంది అటు సెలెక్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అవును, కరెక్టే. యంగ్స్టర్స్ చాలామంది అలాగ వెళ్తున్నారు. యంగ్స్టర్స్ అంతా అందుకే వెళ్తారు. ఎందుకంటే మనకి పవర్ ఉంటే గుర్తింపు ఉంటుంది ఆ ఏరియాలో. అవును. పైసలు ఖర్చు పెడతాడు, పైసలు మళ్ళీ చేసుకుంటాడు. అవును. ఇలాంటి ఆలోచనలు కొన్ని వచ్చాయి. అవును. కానీ ఇండిపెండెన్స్ డేలో ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళంతా సాక్రిఫైజే. అవునండి. వాళ్ళ దగ్గర ఉన్నది కూడా సాక్రిఫైస్ చేసి దేశాన్ని గురించి పాటుపడ్డారు వాళ్ళు. అవునవును. వాడు రాజకీయాలకు వచ్చా కూడా అలాగే ఉండేవాడు పాపం. అంటే ప్రజల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇంతకుముందు అంత పోరాటం, ఆ ఫైటింగ్ స్పిరిట్ కూడా తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అంటే మీరు కమ్యూనిజం పోయింది అంటున్నారు, కానీ ప్రజలకి ఎవడి దీంట్లో వాడు పని చేసుకుంటున్నాడండి. వాడి పెద్ద పబ్లిక్ ఇది ఇంట్రెస్ట్, పబ్లిక్ ప్లాట్ఫామ్ అక్కర్లేదు వాడికి. ఎవడు కూడా చేసుకుంటున్నాడు. ఏదైనా ఉంటే లోకల్ రాజకీయ నాయకుని పట్టుకొని చేసుకుంటున్నాడు. సో వాడికి ఒక పెద్ద ఫోరము, మా హక్కుల పోరాటము, ఈ పోరాటం అంటే వాడికి రుచించడం లేదు. కానీ పూర్తిగా డెసిషన్ పవర్ పొలిటీషియన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎమ్మెల్యే చెప్పకుండా చేయట్లేదు అనేది చాలా కంప్లైంట్ అంటున్నారు. అవును, అంటున్నారు. అది మరి పోలీసు వ్యవస్థ వీక్ అయిపోతున్నట్లే కదండి. పోలీసే కాదు, అన్ని వ్యవస్థలు అలాగే అవుతున్నాయి. అంటే ఆ ఆధిపత్యం అంత ఉంటే మంచిది కాదు. ఇప్పుడు మీరున్నప్పుడు బషీర్బాగ్లో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచారని అప్పుడు ఉద్యమం జరిగింది. అప్పుడు అసలు కాల్పులకు కూడా దారి తీసింది. అసలు అంత ఫైటింగ్, అంత కాల్పులకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి అది? అంటే వాళ్ళు డెలిబరేట్ కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ చేరాయండి అందులో. కొన్ని లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ చేరాయి. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది, మేము వద్దన్నాం. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. ఎందుకు ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మెమరాండం ఇవ్వమనండి, ఈ జుల్స్ ఎందుకు అని, ఈ ప్రొఫెషన్ ఎందుకు అని మేము అన్నాం. అంటే ర్యాలీ చేస్తే తప్పేంటి? ఎందుకు ర్యాలీ చేయొచ్చు, బట్ అందులో బ్యాడ్ ఎలిమెంట్స్ కొన్ని చేరుతున్నాయి మాకు తెలుసు ముందుగానే. ఏం చేస్తారు వాళ్ళు ఏదో ప్రొవోక్ చేస్తారు కదా. ఇప్పుడు 10,000 మంది ఉంచినప్పుడు మీకు 500 మంది చాలు సీన్ మార్చడానికి.
10,000 మంది గొడవ చేయడానికి రారు వాళ్ళు. అవును. కొన్ని 500 మంది గొడవ చేయడానికి వచ్చి ఆ సిట్యుయేషన్ మార్చేస్తారు అలాగా. ఓ 10 రాళ్ళు పడతాయి, పోలీసు లాఠీ చార్జ్ చేస్తారు, జనం మళ్ళా ఉరుకుతారు, మళ్ళీ వీళ్ళని ఎగేస్తారు, ఇంకంత అల్లకల్లం అయిపోతుంది. అదేలేండి. అంటే అప్పుడు అసెంబ్లీ జరుగుతోందా? జరుగుతుంది. అంటే శాసనసభ్యుల మీద, శాసనసభ మీద వాళ్ళు దాడి చేయాలని వస్తున్నారు. లేదు, బషీర్బాగ్, అక్కడ బషీర్బాగ్ ఆ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఉన్నారు వాళ్ళు. అవును. ఇక్కడ మేము రానేము కదా. అవును. అక్కడ కూడా కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ చేరుతున్నాయి, మనం పర్మిషన్ ఇవ్వకూడదు అన్నాం మేము. అవును. చంద్రబాబు నాయుడు ఎగ్రీడ్ ఫర్ ఇట్. ఓకే. ఓకే. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి క్లియర్గా. ఓకే. మళ్ళీ ఒక రోజు తర్వాత ఆయనకి ఎవరు పని ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకు తెలియదు. ఇద్దామంటే పర్వాలేదు, మనం బందోబస్తు చేయండి పర్వాలేదు అన్నాడు. సో బందోబస్తు చేసాం, ఇచ్చాం. అనుకున్నట్టే గొడవ అయింది అక్కడ, ఆ జగదీశ్వరరావు స్టాచ్యూ దగ్గర. అక్కడ ఓకే. కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, బట్ కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ చేరాయి. ఓకే. ఓకే. ఆ బ్రిడ్జ్ మీద నుంచి రాళ్ళు వేయడం, ఇది వేయడం, అది వేయడం. ఒక స్టేజ్లో ఇంకా అదే, ఎందుకంటే అసెంబ్లీ కూడా జరుగుతుంది అక్కడ, ఇంకా దాని మీద పడి చేస్తే ఇంకా ప్రమాదం అని ఒక స్టేజ్లో వీ హ్యావ్ టు ఓపెన్ ఫైర్. ఒకప్పుడు ఒక ప్యాషన్ తోటి మీరంతా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి బాధ్యతలు తీసుకొని సేవ్ చేశారు. ఇప్పుడు వచ్చే యువతరానికి పోలీసుగా సెలెక్ట్ అయ్యేవాళ్ళని, ఈ గ్రూప్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయి? మంచి సూచనలు అంటే బాగా అవగాహనతో పని చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి ఎవరికి కూడా. రాజకీయ నాయకులు మనకి ఎప్పుడు ప్రాబ్లం కాదు నా ఉద్దేశంలో. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మనం సరిగా అవగాహన లేకుండా పని చేయకుండా వీడిని పట్టుకుంటే మన పని అయిపోద్ది, వీడితో ఉంటే ఇంకా 5 years వీడు సీఎం చాలా క్లోజు, నేనేం చెప్తే చేసేస్తాడు అని మనమే వాళ్ళకి కలిసిపోయి వాళ్ళు ఏ చెప్తే ఇంకో 10 పనులు చేసుకొని మన సీఎం కూడా అన్నారు. అవును. ఇప్పుడు ఎలా తయారంటే మేము ఏదో ఒక పని చేయాలంటే ఇంకా 4 పనులు కూడా చేసాం సార్, అది ఇప్పుడే అని అంటున్నారు. అలాగా ఉంటే అదే ఈ మధ్యకాలంలో సివిల్ సర్వెంట్స్ కూడా పొలిటీషియన్స్తో పాటు కేసులు అలా తయారైతే మరి దురదృష్టం. అది అక్కర్లేదు. నేను చెప్పేది కూడా ఇప్పుడు కూడా ఇవాళ కూడా అక్కర్లేదు. నాకు చాలామంది అంటుంటారు, మీ టైంలో వేరండి, ఈ టైంలో వేరండి. ఏ టైం వేరేంటి? ఇప్పుడు మన పని మనం చేసుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా మన జోలు రాడండి. అంటే ఆత్మాభిమానం అంటే ఉద్యోగం చేయలేని పరిస్థితి. రీసెంట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ రీసెంట్గా అతను రిజైన్ చేశాడు పూర్తిగా ఆంధ్రాలో. అంటే ఏ పోస్టింగ్ ఇవ్వలేదని, విఆర్లో ఉంచారని, సరైన పోస్టులు లేవని. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులకి మరి ఆత్మాభిమానం గల ఆఫీసర్లు అక్కడ దాకా వచ్చిన వాళ్ళు, అంత సర్వీసు, అంత ట్రైనింగ్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే లైఫ్లో వాళ్ళకి వదా, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ వదా, దేశానికి కూడా నష్టమే కదా. చాలా నష్టం. నాకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నాకు తెలియవు, బయట ఉంటా కనుక. అవును. బట్ నా అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే, మనం మంచిగా పని చేసుకున్నంతకాలం రాజకీయ నాయకుడు మనకు పెద్ద ప్రాబ్లం కాదు. అవునండి. ఆయనకి ఎప్పుడో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడో ఒక దీంట్లో, అన్నింటిలో ఆయనకి ఉండదు. మనకు అవగాహన ఉండాలి ఫీల్డ్లో. అది లేకపోతే మనమే వాళ్ళతో కలిసి ఏదో వాళ్ళు చెప్పింది మనం కూడా 4 పనులు చేయడం, ఇర్రెగ్యులర్గా చేయడం, అతని నుంచి ఏదో ఆశించడం, ఇలాంటివి చేస్తే మరి మనం వీక్ అయిపోతాం. అవును. ఇమేజ్ కూడా పోతుంది. అవును. అదేనండి. ఒకప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయినట్టు ఒక హీరోయిక్ ఇది ఉండేది, రెస్పెక్ట్. అది ఈ పొలిటికల్ డామినేషన్ ఎక్కువయ్యాక వాళ్ళ ఇమేజ్ కూడా కొంచెం పలచబడుతుందేమో అనిపిస్తుంది. మరి డామినేట్ అయితే పలచబడిపోద్దా? అవును. డామినేట్ అంటే మనం హద్దులతో, ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉండాలండి. ఉండి పని చేసుకోవాలి. పని చేసుకుంటే మనం కూడా పొలిటీషియన్ ఎందుకు చెప్తున్నాడు, అతనికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని మనకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. మనకు ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. 5 yearsలో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది, మనలా కాదు. సో ఎందుకు చెప్తున్నాడు, ఆయనకి ఏమిటి ఇబ్బంది అని చెప్పి, ఈసారి ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది కొంచెం ప్రాబ్లం వస్తుంది, నేను చూసుకుంటాను ఈ విషయం అని మనం అన్నాం అనుకోండి, ఆయన వినుకుంటాడు చాలా మట్టుకు.
ఒక జెన్యూన్ ఇష్యూలో ఓ పోలీస్ ఆఫీసర్ గట్టిగా నిలబడితే ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తే ఆ అధికారికి మంచి ఎలివేషన్ కూడా వస్తుంది, ఎందుకంటే జెన్యూన్గా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు. అంటే అది మన డ్యూటీ అండి అది. అవును, కానీ అది రెండో కోణంలోకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఒకసారి నేను కృష్ణా జిల్లా ఉండేటప్పుడు వెంగళరావు ఫోన్ చేశారు, అవును సీఎం ఆయన. అవును అప్పుడు ఏంటంటే ఎస్టీడీ ఉండేది విజయవాడకి. అంటే డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ప్రకాష్ రావు ఎవరు ఎత్తుకునేవాడు. ఎత్తుకొని సార్ సీఎం గారు మాట్లాడుతూ అనేవాడు. అరే ఏ విషయం అయ్యా చెప్పు ముందు, నువ్వు సడన్గా నువ్వు సీఎంకి ఇచ్చేస్తే నాకు మళ్ళీ గందరగోళం ఉందని. అంటే ఆయన ఏదైనా విషయం ఉంటే చెప్పేవాడు. ఆ విషయం నాకు తెలిస్తే సరే ఇవ్వనేవాడిని, లేకపోతే మీరు ఫోన్ పెట్టి నేను 2 minutesలో మళ్ళీ మీకు మాట్లాడుతునేవాడిని. సో ఆ విషయం తెలుసుకొని మళ్ళీ మాట్లాడి చెప్పేవాడిని. ఓకే. సో ఒకసారి ఫోన్ చేస్తే ఏదో నందిగా వేస్తాయంట సార్, ఏదో కంప్లైంట్స్ వచ్చాయని అన్నాడు. సరే ఇవ్వన్నాను. ఇస్తే త్వరగా ఎస్ఐ కూడా ఉన్నాడు నందిగాంలో, వాడు మార్చేయండి అన్నాడు వెంగళరావు. వాడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ ఎస్ఐస్ మా జిల్లాలో, మోస్ట్ ఆనెస్ట్. ఓకే. సో ఆనెస్ట్ ఎస్ఐని మార్చేస్తే రాజకీయంగా మార్చాడని వెంటనే తెలిసిపోద్ది. అవును. త్వరగారు కూడా ఈ పొలిటికల్ ప్రెషర్తో వింటున్నాడని తెలిసిపోద్ది. అవును. నాకు ఏ ఫేస్ ఉంటుంది నేను నా మెన్ని చూడడానికి? అవును. వాళ్ళకి ఒక రక్షణ అదంతా నేను కల్పించాలి కదా. అవును. ఇవన్నీ నా మనసులోకి వెళ్ళాయి ఆ 2-3 minutesలోనే. అంతే కదండి. మనసులో అన్నీ నాకు లక్కీగా సార్ ఫలానా అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన ఏమైనా మీకు చెప్పాడా అన్నాను నేను. ఆయన కొంచెం కిరికిరి పెట్టి నాకు చెప్తుండేవాడు. అయితే అవునండి ఆయన చెప్పాడు సార్, నేను చూసుకుంటాను, ఆయనతో మాట్లాడతాను, నేను చూసుకుంటాను సార్ ఏమన్నా. సరే మీరు ఏదో సార్ట్అవుట్ చేసుకోండి అని బట్టి చెప్పు. నేనేమన్నా అంటే నా డ్యూటీ అది. సీఎం ఒక ఎస్ఐ లెవెల్లోకి ఏంటంటే అది పెద్ద. అవును. నా డ్యూటీ లేదు త్వరగా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మార్చేయండి అంటే నేను మార్చేస్తాను. బట్ డ్యూటీ మొట్టటి నేను చెప్పాలి కదా. అవును. వాడు చాలా మంచి ఎస్ఐ సార్, చాలా ఆనెస్ట్ ఫెలో, బాగా పనిచేసుకుంటున్నాడు. అయితే పలానా వాడితో కొంచెం గొడవ పడుతున్నాడు ఈ మధ్యన, అతను కూడా నాకు చెప్పాడు. నేను అంటే వెంటనే ఆయన స్పందించాడు వెంగళరావు. అదేనండి ప్రాబ్లము, అది మీరు కొంచెం సార్ట్అవుట్ చేసేయండి అని నేను ఓకే అని ఫోన్ పెట్టాడు. సో ఐ సార్టెడ్ అవుట్ విత్ దట్ ఇష్యూ. ఎమ్మెల్సీని పిలిచాను, మాట్లాడాను, చేశాను. ఏదైనా ఉంటే నాకు చెప్పే పర్వాలేదు. ఆయన నేనంటే మంచి రికార్డు ఉండేది. సో ఊరుకున్నాడు ఆయన. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మన డ్యూటీ మనం చేయాలండి. మనం ఓవర్ రూల్ చేస్తే అది దట్స్ ఆల్ రైట్. మనం చేయవలసి చేసాం. ఇప్పుడు అది చేయడానికి, ఆ డ్యూటీ చేయడానికి కూడా రెడీగా లేరు మా వాళ్ళు. అవును. ఎవరు ఓన్ పీపుల్ని వాళ్ళు కాపాడుకోవాలి. సార్ ఇది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది ఇలా ఉంటే మనకి ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది, తర్వాత మనం ఇంకెవరైనా చేస్తే కూడా మనం ఏం చేయలేము అప్పుడు అని మనం చెప్పవలసింది చెప్పాలండి. లేదండి నాకు పొలిటికల్ కంపల్షన్ నాకు చేయాలి, తప్పదు, మీరు చేయాలంటే సరే సార్ మరి నేనైతే చేయను, మీరు ఇంకా ఎవరికైనా చెప్పి చేయించుకోండి అని నేనే వచ్చేవాను. తప్పేం లేదు. అవును. అలా లేకుండా అతి ఉత్సాహంతో సీఎం గారు చెప్పారా, చెప్పుదే ఇలాగా అంటే అది తప్పు కదండి. అది 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 ఆ లైన్ డ్రా చేయడం తెలియాలి మరి. అవును. ఓకే సార్, సో థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు మీ శేష జీవితం కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా, 200 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.